తెలంగాణ రాజకీయాలు బీసీల రిజర్వేషన్ సెంటర్ పాయింట్గా జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడంపై బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాజకీయ పార్టీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవో జారీ చేసిన వెంటనే కోర్టులో పిటిషన్ వేసినా స్టే విధించకుండా నోటిఫికేషన్ విడుదల తర్వాత నిలిపివేయడాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీల తీరు నిరసిస్తూ బంద్కు కూడా సిద్ధమయ్యారు. తెలంగాణ శాసనసభలో పాస్ అయిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదంటూ కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావన్నారు. ఇవన్నీ చేయకుండా బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలన్నీ డ్రామాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణ జరగకుండా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు సాధ్యం కావని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టకుండా జీవో 9 అన్యాయం చేసింది. 42% రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విడుదల చేసి బీసీలను కాంగ్రెస్ మరోసారి మోసగించిందంటూ బీసీల రిజర్వేషన్ల కోసం మరో మండల ఉద్యమానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. ఇంతకీ బీసీ రిజర్వేషన్లకు హైకోర్టు ఎందుకు బ్రేక్ వేసింది? మొదటి కారణం చూద్దాం. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపకపోవడం. రెండోది, మొత్తం రిజర్వేషన్లు 50% దాటిపోవడం. గవర్నర్ ఆమోదం లేకుండా నోటిఫై ఎలా చేస్తారనేది ప్రశ్న. ఇక రిజర్వేషన్లు 50% దాటాలంటే సుప్రీంకోర్టు లేదా పార్లమెంటు ఓకే చేయాలి. రిజర్వేషన్లు 50%కి మించకుండా పరిమితి విధిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో చేసిన చట్టం బీసీలకు ఉరితాడైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకుండా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు న్యాయపరంగా రాజకీయంగా కొట్లాడతామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే డ్రామాలాడుతోందని బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తున్నాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చకుండా రిజర్వేషన్ అమలు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లు 50% దాటాలంటే సుప్రీంకోర్టు లేదా పార్లమెంటు ఓకే చేయాలి. ఈ ప్రక్రియ పాటించకుండా గతంలో మహారాష్ట్రలో ఒకసారి ఎన్నికలు కూడా నిర్వహించేశారు. కానీ మహారాష్ట్ర హైకోర్టు 3 ఏళ్ల తర్వాత మొత్తం ప్రక్రియను రద్దు చేసేసింది. తెలంగాణలో బీసీలే మెజార్టీ, వారి ఓట్లే ఎక్కువ. కానీ అక్కడ రెడ్లు లేదంటే వెలమలదే రాజకీయ పెత్తనం. స్వరాష్ట్రం కావాలనే చైతన్యం ఎలా వచ్చిందో ఇప్పుడు బీసీలు ఎప్పుడు వెనకే ఉండాలా, ముందుకు రాకూడదనే నినాదం తెరపైకి వచ్చింది. తీన్మార్ మల్లన్ లాంటి నేతలు కూడా తమ కెరీర్ కోసం ఇలాంటి వాటిని అందిపుచ్చుకున్నారు. సహజంగానే బీసీలో ఈ ఆలోచన ఉంది కాబట్టే ఈ నినాదానికి మద్దతు కూడా గట్టిగానే వచ్చింది. పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఈసారి బీసీ ముఖ్యమంత్రే అని కాంగ్రెస్ నేతలు చెప్పారు. బీజేపీ సైతం బీసీ ముఖ్యమంత్రే అంటోంది. అదే సమయంలో కేంద్రంలో కూడా బీజేపీని కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ బీసీ అస్త్రాన్ని ఎంచుకుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఆ వ్యతిరేకత రేంజ్ ఎంతనేది చెప్పలేం, కానీ ఎంతో కొంత అయితే మాత్రం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. దీంతో మిడిల్ క్లాస్ కాస్త కోపంగానే ఉంది. ఇవన్నీ కవర్ చేసుకోవడానికి బీసీ రిజర్వేషన్లు బాగా కనపడ్డాయి. అంతే సర్వే అన్నారు, ఆ తర్వాత రిజర్వేషన్లు అన్నారు. వీటితోనే స్థానిక ఎన్నికలు అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా చరిత్రలో నిలిచిపోతామన్నారు. కానీ అది కేంద్ర స్థాయిలో తప్పితే రాష్ట్ర స్థాయిలో అవదని చాలామంది చెప్పారు. అయినా వినట్లు నటించారు. అయిపోతున్నట్లే బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు బ్రేక్ వేసింది. మరి సుప్రీంకోర్టుకు వెళ్తారేమో వేచి చూడాలి. ఏదేమైనా తెలంగాణ ఇప్పుడు బీసీ నినాదంతో మారుమోగిపోవడం ఖాయం. ఈ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరిణామాలని రాష్ట్రంలో రాజకీయ ఈక్వేషన్లు కూడా మార్చేస్తుందనడంలో సందేహం లేదు.
రైట్, మొత్తం మీద తెలంగాణలో బీసీ మంట రేగింది. తెలంగాణ రాజకీయాలు బీసీల రిజర్వేషన్ సెంటర్ పాయింట్గా జరుగుతున్నాయి. ఇటు మనతో మాట్లాడడానికి తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మహేష్ యాదవ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్తో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ మహేష్ గారు. అన్న గుడ్ ఈవినింగ్ అన్న. మహేష్ ఎలా ఉన్నారు? ఏంటి తెలంగాణలో ఏం జరుగుతోంది? బిల్ పాస్ కాదని తెలిసినా కాంగ్రెస్ ఈ పని చేసిందా? ఏంటి మీ బాధ ఏంటి? మొత్తం మీద ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల నాయకులు ముఖ్యంగా ఇవాళ కోర్టు పరంగా చూసుకున్నట్టయితే A1 బీజేపీ మొదటి ముద్దాయి, A2 టిఆర్ఎస్ పార్టీ సెకండ్ ముద్దాయి, A3 కాంగ్రెస్ పార్టీగా అనుకోవచ్చు అన్న. ఇవాళ వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ వేసి కులగణన లెక్కలు తీసిన తర్వాత ఇవాళ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి వాళ్ళు అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత ఒకసారి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అదే విధంగా రెండోసారి రాష్ట్రపతికి, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. కానీ అనేక మార్లు పంపించినప్పటికీ కూడా ఆమోదం తెలపకుండా కేంద్ర ప్రభుత్వం పెద్దలు కొంతమంది గవర్నర్ ఆఫీసును మేనేజ్ చేసే విధంగా ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇవాళ బిల్లు అక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండడం వల్లనే ఇవాళ హైకోర్టులో స్టే రావడం జరిగింది. లేని పక్షంలో కొంత బీసీలకు ఊరట కలిగే విధంగా 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ అయ్యేది. ఇవాళ మా జనాభా 56% ఉన్నదని ఇవాళ కులగణన ద్వారా తేలింది. మాకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ కేవలం 42%. 42 అంటే మా జనాభా కంటే కూడా తక్కువ రిజర్వేషన్ ఇస్తా అన్న తర్వాత కూడా ఇలా అగ్రకులంలో ఉన్నట్టు కొంతమంది నాయకులు, ఎస్పెషల్లీ రెడ్డి జాగృతిలో ఉన్నటువంటి బొట్టెంగారి మాధవరెడ్డి గారు కావచ్చు, గోపాల్ రెడ్డి గారు కావచ్చు, కరుడు కట్టినటువంటి రెడ్డి భావజాలం ఉన్నటువంటి కొంతమంది నాయకుల వల్ల ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకోలేకపోయినాం. భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీల అందరం కూడా చైతన్యం అవుతాం. ఇప్పటికే నిన్న బిల్లు స్టే ఇచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో అయ్యో మేము నామినేషన్ వేసేటోళ్ళు ఆందోళనకు చెందుతా ఉన్నారు. ఇవాళ ప్రతి గ్రామం నుంచి బీసీలు అందరూ కూడా ఎక్కడికక్కడ ఫోన్లు చేస్తా ఉన్నారు. ఇవాళ మా అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమం పోరాటం చేస్తాం. భవిష్యత్తులో 42% రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి పక్షాన విజ్ఞప్తి చేస్తాం. ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా హైకోర్టులో స్టే రావడం వల్ల ఒక కాడికి బీసీలకు చైతన్యం రావడానికి అనుకుంటాం. ఇది మా మంచి కోసమే అనుకుంటాం. ఇవాళ కనీసం ప్రతి గ్రామంలో ఒక వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ కూడా కాలేకపోతున్నారు బీసీలు. ఇవాళ మా నోటికాడు ముద్ద ఇవాళ అగ్రకుల నాయకులు గుంజుకున్నారనే బాధ ప్రతి ఒక్క బీసీ లోపల ఉన్నది. దీన్ని అన్ని బీసీ సంఘాలను రేపు భవిష్యత్తులో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం కార్యాచరణ మహేష్ ఇక్కడ ఒక విషయం మీరు అన్నారు, A1 బీజేపీ, A2 బీఆర్ఎస్, A3 కాంగ్రెస్ అన్నారు. మరి కాంగ్రెస్ కు తెలియదా ఈ బిల్ పాస్ కాదని? కాంగ్రెస్ కు తెలీదా? అందరూ అంటున్నారు కాంగ్రెస్ కి తెలిసే చేసింది, ఎన్నికలకు ముందు బీసీలతో గేమ్ ఆడింది అంటున్నారు. మీరు అడిగిన పాయింట్ మంచిగా. ఇప్పుడు కాంగ్రెస్ ముందున్నటువంటి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు చేయాల్సింది ఇప్పుడు ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు శాయశక్తిలో బతికించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇలా రాష్ట్ర పరిధిలో ఏమైతే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదో ఇవాళ వాళ్ళ డెడికేషన్ కమిషన్ కానీ, కులగణన లెక్కలు కానీ, దీని మీద
బీసీలు వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి 42% రిజర్వేషన్లు అవసరం అని డెడికేషన్ కమిషన్ ద్వారా తీసుకొచ్చింది. బిల్లు గవర్నర్ దగ్గరికి పంపించింది. గవర్నర్ దగ్గర దగ్గర 3 నెలల నుంచి ఆయన దగ్గర పెట్టుకొని కనీసం సైన్ కానీ రిటర్న్ పంపించకపోవడం కానీ ఇవాళ వాళ్ళ గత్యంతరం లేక ఇవాళ ఒక మంచి పరిణామం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ కొంత ఇప్పుడు మా బీసీ సంఘాలు కావచ్చు, కొంత ఏమున్నదంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెద్దల పైన అనుకున్న స్థాయిలో కొంత ఒత్తిడి తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెడితే బాగుండేది అనేది తప్పితే, వాస్తవంగా వాళ్ళు ఎవరమైనా చైర్లో కూర్చున్నప్పుడు కొంత లీగల్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అవేవో చూసుకొని ఈడికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే కష్టపడ్డది. కాకపోతే కొంత కేంద్ర ప్రభుత్వం మీద ఇంకొంచెం ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాత ఎన్నికలకు పోయి ఉంటే ఇంకొంచెం న్యాయం దక్కేది. అదే విధంగా గవర్నర్ మీద ఇంకొంచెం ప్రెషర్ పెట్టుంటే ఇవాళ కనీసం ఇవాళ పదే ఇవాళ గౌరవ న్యాయస్థానం గారు ఈ సైన్ లేదు, గవర్నర్ గారు సైన్ లేదు అంటే ఇది ఇంకా చట్టం కాలేదు కదా. ఇవాళ చట్టాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఒక జీవో 9 తోటి అనే ఉద్దేశంతో కేవలం 9 అనే జీవో నెంబర్ 9 వల్ల ఇవాళ చట్టం కాలేదనే మేజర్ రీజన్ తోటి కొట్టుకోవడం జరిగింది. ఇవాళ 1992లో ఇందిరా సాహ్ని కేసు కేవలం విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇందిరా సాహ్ని కేసు. ఇవాళ ఆ రోజు మెరిట్ దెబ్బతింటది, ఇవాళ 100% రిజర్వేషన్లు ఇస్తే అనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పినటువంటి ఇందిరా సాహ్ని కేసు కేవలం విద్యా ఉద్యోగాలకు సంబంధించింది కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించింది కాదు. దాన్ని కాసుగా తీసుకొని దాన్ని ఆసరగా తీసుకొని ఇవాళ బీసీలను గొంతు కోసే ప్రయత్నం జరిగింది. బీసీలు ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామాల ఇవాళ ఒకనాడు బీసీలలో ఒక 30% ఉద్యమ భావజాలం ఉంటే నిన్నటితోటి దాదాపుగా 70-80% ఒక చైతన్యం వచ్చింది బీసీలలో. ఈ చైతన్యంతో రేపు భవిష్యత్తులో రాజ్యాధికారం ఇవాళ ఏదైతే మేము రాజ్యాధికారం మా కలగా మిగిలిపోయిందో రేపు వచ్చేటువంటి ఎన్నికలలో దాని ప్రభావం ఇవాళ మీరు కోర్టును ఆసరగా చేసుకొని మమ్మల్ని ఇవాళ 42% రిజర్వేషన్ సాధించలేదేమో కానీ రేపు ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు పడితే ప్రతి గ్రామంలో ఇవాళ అగ్రకుల నాయకుల మీద తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు మా బీసీలు. ఖచ్చితంగా మా ఓటు మేము వేసుకోవాలి, ఇన్నాళ్ళకు మాకు ఒక కనువిప్పు కలిగే విధంగా మాకు మా సమాజానికి బీసీ సమాజానికి కూడా ఒక కనువిప్పు కలిగే విధంగా మా అందరు కూడా ఏర్పడ్డది. ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా మా బీసీలు అందరూ కూడా నిన్నటి స్టే తోటి అందరు కూడా పోతారని నేను ఆశిస్తా ఉన్నాను. మహేష్, అది మీరు చెప్పినట్టు కులగణనలో 86% బీసీలు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క తేల్చింది. మీరు అడుగుతుంది 42%. కరెక్ట్. ఇంతకుముందు మీరు అన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయిందని. కానీ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అసలు వీళ్ళ మాట వాళ్ళు వింటారని మీరు ఎట్లా భావించారు? ఎన్నికలకు ముందు బీసీలను మభ్యపెట్టే ప్రయత్నమే కాంగ్రెస్ చేసింది అనేసి ఇంతకు ముందు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారి యొక్క మంత్రి మండలి, ఎమ్మెల్యేలు మొత్తం ఎంటైర్ ఢిల్లీకి తీసుకొని పోయి స్వయంగా ముఖ్యమంత్రి గారే జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంత గొప్పగా ఇవాళ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఒక బీసీ కులాలకు ఒక అగ్రకుల సీఎం అయ్యి ఉండి కూడా ఇవాళ ఆయన చేసే ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఆయన అంత బలగాన్ని ఇలా ప్రత్యేక రైళ్ల తీసుకొని పోయి ఒకసారి మా జాజుల చిన్నన్న గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మేము పెట్టినటువంటి మీటింగ్ కు దాదాపు ఒక 4 గంటలు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో కూర్చోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒక్క నిమిషం మహేష్, సారీ ఇంటరప్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు అన్నారు జంతర్ మంతర్ అన్నారు, దానికి కూడా ఇంతకు ముందు కొద్దిసేపటి క్రితమే ఈటల రాజేందర్ కూడా ఒక కామెంట్ చేశారు. రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి సపోర్ట్ చేస్తోంది, కావాలని సీఎంఏ గందరగోళం సృష్టించారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడే కాంగ్రెస్ది డ్రామా అని తెలిసిపోయింది. పదవుల కంటే మాకు ప్రజలు ముఖ్యం, ప్రజలకు క్షమాపణ చెప్పి ఎన్నికలు నిర్వహించాలి, ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న గేమ్ అని ఈటల రాజేంద్ర గారు కూడా కొద్దిసేపటి క్రితం చెప్పారు. ప్రస్తుతం మాట్లాడుతూ మాకు పెద్దలు ఈటల రాజేందర్ అన్న గారంటే గౌరవం ఉన్నది. కానీ ఇవాళ యావత్ బీసీ సమాజానికి అందరు కూడా తెలుసు ఇవాళ బిల్లు ఎట్లా నిన్న స్టే రావడానికి యావత్ బీసీలు ఏ పార్టీ ఏం చేసింది అనేది మా అందరికి కూడా తెలుసు. రాబోయేటువంటి రోజులలో బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు బీసీలు. ఎందుకంటే ఇవాళ గవర్నర్ గారు రాష్ట్రపతి ద్వారా నియమించినప్పటికీ కూడా ఇవాళ గవర్నర్ అనేటోళ్ళు బీజేపీ అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. ఎవరైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందో వారు నియమిస్తారు గవర్నర్లను. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నది
కొంత మేనేజ్ చేసేది అయితే గవర్నరే కదా. ఇవాళ గవర్నర్ సైన్ చేయకపోవడం, ఇవాళ బీజేపీ పెద్దలు అసెంబ్లీలోనేమో ఇక్కడ బిల్లు పాస్ చేపిస్తారు, బిల్లుకు మద్దతు ఇస్తారు. గవర్నర్ దగ్గర ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయారు? మరి బీజేపీ పెద్దలు ఎందుకు సమాధానం చెప్తారు? గౌరవ కేంద్ర మంత్రి ఇదే బండి సంజయ్ గారు మాట్లాడుతూ బీసీలలో ఇలా ముస్లింలకు రిజర్వేషన్ లబ్ధి పొందడానికి ఇది ముస్లిం బిల్లు అని ఎట్లా మాట్లాడతారు? ఇవాళ ఒక కేంద్ర మంత్రి అయ్యుండి అట్లా మాట్లాడొచ్చిన కనీస అవగాహన లేకుండా ఇవాళ విద్యా ఉద్యోగాలలో మాత్రమే బీసీలకు ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడ కూడా ఇలా బీసీలకు బీసీ ఏ పోటీ చేయాలి, బిసిడిఈ వర్గీకరణలో ఎక్కడ కూడా లేదు. కానీ ఒక కుంటి సాకు ముస్లింలకు లబ్ధి చేకూర్చే బిల్లు, ముస్లింలకు లబ్ధి చేకూర్చే బిల్లు కాబట్టి మేము మద్దతు ఇస్తలేమని పదే పదే కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న చెప్పడం జరిగింది. ఇవాళ మేము ఏమంటున్నామంటే ఇవాళ ఇదే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవాళ ఇదే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు అయ్యా మేము ఉన్నదే 5% అయ్యా, మాకు అందుతుంది 10% రిజర్వేషన్లు అయ్యా అని ఆయన స్వయంగా ఒక అగ్రకులంలో ఉండి ఆయన్నే ఒప్పుకున్నాడు. ఇవాళ వాళ్ళకు అందుతున్నది 5%, వాళ్ళు ఉన్నది 5%, అందులో పేదలు 2-3% ఉంటుంది, వాళ్ళకి అందుతున్నది 10% రిజర్వేషన్. ఇదే బీజేపీ ప్రభుత్వం ఎందుకు బీసీలకు నష్టం జరిగేటువంటి బిల్లు తీసుకొస్తే, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు దీనిపైన మీరు మరింత పార్లమెంట్ లో చట్టం చేసి రాష్ట్రపతికి పంపించి మీరు ఇంకేదో మెరుగు ఎందుకు చేస్తలేరు? ఇవాళ మీకు పార్లమెంట్ లో మెజారిటీ మీకే ఉన్నది కదా, ఉన్నప్పుడు ఇదే బండి అన్న కావచ్చు, ఈటెల రాజేందర్ అన్న కావచ్చు, అవును ఇవాళ మీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిసేపటికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు అనుకోండి, ఇవాళ అత్యున్నతమైనటువంటి ఇవాళ పార్లమెంట్ ఉభయ సభలలో వీళ్ళకు పూర్తి మెజారిటీ ఉన్నది. ఇవాళ రాష్ట్రపతి వీళ్ళు పార్లమెంట్ లో 2 ఉభయ సభలలో పాస్ చేసి రాష్ట్రపతితో సైన్ చేసి ఇవాళ 9th షెడ్యూల్ లో పెడితే ఈ గందరగోళం ఎక్కడిది? ఇవాళ చేసేటోనికి కాళ్ళల్లో కట్టెలు పెట్టే విధంగా ఇవాళ బీజేపీ నాయకులు వ్యవహరిస్తారు. మాకే పార్టీతో సంబంధం లేదు. అంటే లీగల్ ఒపీనియన్ లేకుండా అసలు జీవో ఎలా ఇస్తారు? అడ్వకేట్ జనరల్ గానీ వీళ్ళంతా ఆలోచించుకోండి ఇదంతా చేశారా? ఈరోజు విద్యార్థులు కానీ నేతలు కానీ రోడ్లెక్కే పరిస్థితి తెప్పించారు అంటారు మహేష్. ఏ ఉద్యమం అయినా ప్రజా ఉద్యమంగా మారినప్పుడే హక్కులు అమలైతాయి. ఇవాళ మనకు తెలుసు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 2001లో తెలంగాణ రాలేదుగా. 2009 నవంబర్ 29న ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటుండంటే యావత్ ఉస్మానియా యూనివర్సిటీ యావత్ తెలంగాణ లోకం అంతా బగ్గుమన్నది. కాబట్టి ఆనాడు ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా కేసీఆర్ నిరాహార దీక్ష ఒక పక్క ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఏ పిలిపియకపోయినా స్వచ్ఛందంగా జై తెలంగాణ అన్నారు. ఇవాళ మా యొక్క ఆస్తులను, మా యొక్క ఉద్యోగాలను ఆంధ్రోళ్ళు కొల్లగొడుతున్నారు. ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గ్రహించారు కాబట్టి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సాగిందో సేమ్ ఇప్పుడు మా యొక్క అగ్రకుల నాయకులు ఇవాళ 79% ఉన్నటువంటి ఈ బీసీలకు 69% ఉన్నటువంటి బీసీలకు 79 సంవత్సరాలుగా స్వతంత్ర భారతదేశంలో అడుగున అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇవాళకి నిన్న స్టే వచ్చేంత వరకు అయ్యో మన ఓటు మనం వేసుకుంటే ఇవాళ మాకు ఆ పరిస్థితి వచ్చేదిగా. మొన్న బొట్టెం గారు మాధవరెడ్డి గారు అదే మాట్లాడతారు, మీ ఓట్లు మీ ఊరు వేసుకోవచ్చు కదా అని. భవిష్యత్తులో ఖచ్చితంగా మా ఓటు మేము వేసుకుంటాం, మా ఓటు చైతన్యం చేసుకొస్తాం. మా కులాలు ఏంటంటే ఎవరికి వాళ్ళుగా విడిపోయి ఉన్నాయి. కొంత మా కులాలలో చదువుకు దూరంగా ఉన్నారు, కొంత వాళ్ళ అనైక్యతంగా ఉన్నారు. కాబట్టే వీళ్ళ యొక్క ఆటలు సాగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క స్టే తోటి ప్రతి గ్రామంలో నామినేషన్ వేద్దాం అనుకున్న వార్డు మెంబర్ కాడి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి చైతన్యం వచ్చింది. మహేష్ యాదవ్ ఒక్క నిమిషం. డాక్టర్ శివకుమార్ లాల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు జూమ్ లో జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడుతూ మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలోనే కాదు కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చుంటే బాగుండేదేమో. సార్ని అర్థం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ తెలుసుకుందాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. మహేష్ యాదవ్ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు ఉన్నారు మనతో పాటు లైవ్లో. తను అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధంగా మంచిగా చేసింది, కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేకపోయింది. రాష్ట్రంలో మాత్రం ఫైట్ చేసింది, కానీ అక్కడ కూడా ఫైట్ చేస్తుంటే మా బీసీలకు న్యాయం జరిగేది అంటున్నారు సార్. ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న మిత్రునికి కూడా నమస్కారం. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలో రాకముందే కాంగ్రెస్ పార్టీ ఒక
నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక బీసీలకి 42% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని తర్వాత మొత్తానికి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే అది ఖచ్చితంగా ప్రజలు దానికి పట్టం కట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏం చేసింది అనేది కూడా ప్రజలందరూ చూసి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ని మొత్తానికి అధికారంకి దూరం చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది, అది కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో ప్రకారమే ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఏది ఎస్సీ క్లాసిఫికేషన్ అనుకోండి, అది చేయడానికి సుప్రీం కోర్టులో ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గంలో కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దాన్ని హర్షం వ్యక్తిస్తూ ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. దాంతో పాటు బీసీ కులగణన ఏదైతే చేపట్టాలనే రకంగా చేయడం జరిగింది. దాని గురించి కూడా చేసిన తర్వాతనే అసెంబ్లీలో బిల్ పెట్టడం జరిగింది. అసెంబ్లీలో బిల్లు పెడితే అటు బీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ కానీ, మిగతా ఇతరుల పార్టీలు అందరూ కూడా దాన్ని స్వాగతించరు, బిల్లును ఆమోదం చేయడం జరిగింది. అది గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అది పెండింగ్ ఉన్న టైంలో ఇటు సెప్టెంబర్ 30కి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి హైకోర్టు ఒక ఫైనల్ డేట్ ఇవ్వడంతో దాంతో పాటు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కి తర్వాత రాష్ట్రపతికి పంపిస్తే అది కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ లో వాయిదా తీర్మానం చేయమని చెప్పి ఒకరోజు మొత్తానికి పార్లమెంట్ లో స్తంభింపడం జరిగింది. మా రాహుల్ గాంధీ గారు కూడా జిస్కి హిస్సేదారి ఉత్తి భాగీదారి అనే ఒక రకంగా ఆయన నినాదంతో పోతున్నాడు. కాబట్టి ఈరోజు బీజేపీ ఒక కుటిలమైన ఆలోచనతోని మేము కులగణన జనగణన చేస్తాం, 2027లోనే చేస్తాం, ఇప్పుడు కాదు అనేది ఈరోజు బీజేపీ మాట్లాడే వాదన. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బిల్ పెట్టినప్పుడు పాస్ ఏమో గల్లీలో చేస్తారు, అటు ఢిల్లీకి పోయినప్పుడేమో వాళ్ళు మా హైకమాండ్ కానీ మా బీజేపీ పెద్దలు చెప్పినప్పుడే మేము వింటాం, లేకపోతే వినమని ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎంపీలు కానీ మొత్తానికి గైరాజర్ కావడము, బీజేపీ సపోర్ట్ చేయడం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. దాంతో పాటు జంతర్ మంతర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టింది, బీసీ నాయకులతో పోయింది, బీసీ సంఘాలతో పోయింది, ముఖ్యమంత్రి పోయిండు, ఆ ఇండియా కూటమి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మొత్తానికి అక్కడ పెద్ద ఎత్తున ఒక జంతర్ మంతర్ దగ్గర మొత్తానికి భారతదేశంలో శాతం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, దీనికి పలానా సపోర్ట్ చేస్తలేరు అనేది కూడా ప్రజలకు అందరికి కూడా. శివకుమార్ లాల్ గారు మీరు ఎన్ని చెప్పినా 14వ తేదీ కృష్ణయ్య గారు బంద్కు పిలుపునిచ్చారు. మహేష్ యాదవ్ గారు కూడా మనతో లైవ్ లో ఉన్నారు. అతను చెప్తున్నారు మేము వెనక్కి తగ్గేది లేదు, మాకు రావాల్సిన రిజర్వేషన్ శాతం వచ్చే వరకు, ఎన్నికల్లో పోటీ చేసే వరకు మేము వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. మొత్తం మీద బీసీల రిజర్వేషన్ సెంటర్ పాయింట్ గా తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయి సార్. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఆల్రెడీ తీసుకుంది. అటు సుప్రీం కోర్టుకి వెళ్తే కూడా సుప్రీం కోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు పోయి అక్కడ అపియర్ అయిపోయినరు. దాని తర్వాత సుప్రీం కోర్టులో కూడా హైకోర్టులో ఏదైతే పిటిషన్ ఉందో అది 8వ తారీఖు రోజు ఏదైతే రిజర్వ్ లో పెట్టినరో అది ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు మళ్ళీ ఇటు 9th రోజు వచ్చిన దీన్ని బట్టి చూస్తే ఇంకొక ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లులో ఏదైతే ఇంప్లీడ్ అయిన వాళ్ళతో కూడా నేను చర్చించాలా, కాబట్టి దాన్ని ఉద్దేశంలో పెట్టుకునే ఖచ్చితంగా ఇది నేను 4 వారాలు ఇది 2 వారాలు ఆపోజిషన్ పార్టీకి ఇచ్చిండ్రు. కాబట్టి ఎవరైతే దాని గురించి ఇప్పుడు ఈ 1.5 month బహుశా ఈ పోస్ట్పోన్ అయ్యింది. ఖచ్చితంగా కోర్టుల నిర్ణయం మటుకు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా బీసీలకు 42% మేము ఖచ్చితంగా ఇస్తామనేది ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్లు ఎక్కడో చెప్పినట్టున్నారు. అండ్ ఫైనల్గా మహేష్ యాదవ్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తన ద్వారా మీరు విద్యార్థులకు కానీ యువతకి ఏం మెసేజ్ పాస్ చేయదలుచుకున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా పార్టీ అన్ని రకాలుగా ప్రక్రియ ముందుకు తీసుకుపోయింది. ఈరోజు ఎవరైతే హైకోర్టుల కేసు వేసి ఆ వాయిదా తీర్మానం జరిగే వరకు అది ఇంకొక 4 వారాలు పెండింగ్ ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ కలిసికట్టుకునే దీని మీద
నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు 42% ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చేసినామో ఆ విధంగానే చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో మళ్ళీ కూడా వాళ్ళు చర్చించి ఇవాళ అవుతుందో మరి రేపు అవుతుందో, ఎందుకంటే నిన్ననే వచ్చింది హైకోర్టు తీర్పు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కూడా జరిగిండొచ్చు, లేకపోతే రేపు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దాని మీద ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు ఎలా పోతాం అనేది ముఖ్యమంత్రి గారు చెప్తారు. రైట్. మహేష్ యాదవ్ గారు ఏమంటారు? శివకుమార్ లాల్ చెప్పిన మాటలు ఓకే అంటారా? ఈ బంద్లు ఇవన్నీ మానుకుంటారా లేక ఫైట్ చేసే ఉద్దేశం అలాగే ఉందా? ఖచ్చితంగా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ఖచ్చితంగా గ్రామంలో బీసీ ఉద్యమాన్ని రాజేస్తాం. ప్రతి ఒక్క ఈ యొక్క నిన్న స్టే తోటి ప్రతి గ్రామంలో బీసీలు ఆల్రెడీ చైతన్యం అయిపోయారు. ఇవాళ మేము నిన్న స్టే ఇచ్చిన సందర్భంగా మేము ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడికక్కడ బీసీలు రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు తెలుపుతా ఉన్నారు. ఖచ్చితంగా మాకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు, అది సాధించేంత వరకు బీసీలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి అది సాధించేంత వరకు ఏ త్యాగాని కోసమైనా బీసీలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మేము అది సాధించుకునే తీర్థం. బీసీలు కూడా అందరూ కూడా అప్రమత్తమై అన్ని రాజకీయ పార్టీ ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా వైకే టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఇవాళ ఎట్లయితే బొట్టెంగారి మాధవరెడ్డి గారు ఇవాళ ఒక అగ్రకుల పైన ఆయన వెనకాల ఎవరెవరో ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో మేము అందరం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. వాళ్ళు ఎట్లయితే చైతన్యమై ఆయన ద్వారా కేసేపిచ్చి ఇవాళ వాళ్ళకి స్టే తెచ్చుకున్నారో అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా పార్టీలకు అతీతంగా బయటికి రండి. మనం చైతన్యం అయితేనే మీకు మీ పార్టీలలో ఇవాళ కొద్దిగా గొప్ప ఇవాళ విలువ ఇస్తున్నారంటే బీసీలు చైతన్యం అవుతున్నారు. ఇవాళ అక్కడక్కడ మా వాళ్ళు ఇవాళ గతంలో చూస్తే ఏ నామినేటెడ్ వచ్చినా ఇంకేదైనా పదవి వచ్చినా కానీ మొత్తము తోకలు మాత్రమే కనిపిస్తూ ఉండే. ఇవాళ అట్లా కాకుండా కనీసం అక్కడక్కడ మాకు ఇలా న్యాయం జరుగుతూ ఉన్నదంటే మేము చేసిన బీసీ పోరాటం ఫలితంగానే మాకు మా నాయకులకు ఆయా పార్టీలలో గుర్తింపు దక్కుతుంది. ఇదే అదునుగా మా జనాభా ఇవాళ 69% ఉన్నప్పటికీ ఇవాళ అడుగడుగున ఇవాళ ఒక సీఎం కాలేకపోయిందండి. మా బీసీ కులాల నుంచి 136 కులాలు ఉన్నాయి. ఇవాళ ఒక సీఎం ఈ రాష్ట్రంలో కాలేదంటే కులం ఎంత ప్రధానమైందో, ఇవాళ కులం లేదు అని అనుకున్నప్పటికీ కూడా ఇవాళ కులం ఎంత ప్రధానమైందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ దిశగానే మా బీసీలు అందరూ కూడా చైతన్యం అవుతారని మేము ఆశిస్తా ఉన్నాం. మహేష్ మొత్తం మీద అందరూ అంటున్నట్టుగా అన్ని పార్టీలు అన్నట్టుగా వచ్చే ఎన్నికల తర్వాత ఒక బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణకు చూడొచ్చా? 100% గౌరవ ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారే చెప్పడం జరిగింది. రాబోయేటువంటి రోజులలో ఒక బీసీని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని అన్నారు. గతంలో బీజేపీ పార్టీ మా పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ఎంత ఉవ్వెత్తున ఉద్యమం సైలెంట్ గా బీసీ ఉద్యమం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని. ఇవాళ ఏ ఉద్యమం లేకుండా వాళ్ళ ఏఐసిసి ఇలా 2 కేంద్ర ప్రధానమైనటువంటి పార్టీలల్లా ఇలా జాతీయ పార్టీల నోటిగుంటా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తాము అని అంటుర్రు అంటేనే ఇవాళ వాళ్ళ బీసీలతోటి భయం పట్టుకున్నది. ఈ తెలంగాణ గడ్డకి ఎప్పుడు కూడా ఉద్యమం చేసేటువంటి చరిత్ర, ప్రతి 10 ఏళ్లకోసారి ఉద్యమం జరిగేటువంటి చరిత్ర కలిగినటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ వచ్చింది. ఇక నెక్స్ట్ రాబోయేటువంటి రోజులలో ఏదైనా ఉద్యమం ఉన్నదంటే కేవలం బీసీ ఉద్యమమే. ఈ జాతిలోకి అన్యాయం జరుగుతుంది. మేము ఎవరి పొట్టనో మాకు కావాల్సింది మేము అడుగుతా ఉన్నాం. మీ వాట ఎంత ఉందో మీరంతా తీసుకోండి, మా వాట మాకెంతో మాకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. మేము ఇవాళ మాకు 42% రిజర్వేషన్ ఇయ్యంగా కూడా ఇవాళ ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% ఇయ్యంగా కూడా దాదాపు 67% పోవంగా కూడా ఇవాళ జనరల్ స్థానాలలో దాదాపు 33% ఉంటది. ఇవాళ ఓసీలలో దాని ఓపెన్ కేటగిరీలో దాదాపు వాళ్ళ జనాభా ఇవాళ మీరు తీసినటువంటి లెక్కల ప్రకారం 15% అనుకుందాం. ఇవాళ 15 అంటే అంతకు డబల్ ఉన్నది కదా. ఇవాళ జనరల్ అని అంటే మా గ్రామాలలో బీసీలకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ 33%లో మీరు కొద్దిగా మా బీసీలలో చైతన్యమైనటువంటి వాళ్ళు ఇవాళ పోటీపడే అవకాశం ఉంటది కదా. ఇవాళ మీ సొమ్ము మీరు తినుకొని మా సొమ్ము మేము తింటామంటే కూడా మీకు ఎందుకు ఆ కడుపుమంట అని మేము ఇవాళ ఎవరైతే హైకోర్టులో కేసేసారో వాళ్ళని అడగదలుచుకున్నాం. మహేష్ మొత్తం మీద రేపు కృష్ణయ్య గారి బంద్కి మీరు సపోర్ట్ చేస్తున్నారా? బీసీ నేత అంటే ఆయన పేరే మొదట వినిపిస్తుంది కదా. గౌరవ కృష్ణన్న గారు అంటే మాకు అభిమానమే, కానీ కొంత ఇక వారు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టు
మేము రేపు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేపు కళింగ భవన్ లో అన్ని అఖిలపక్ష పార్టీలతోటి చర్చించి ఒక పెద్దగా ఎవరికి వాళ్ళం ఇండివిజువల్ గా బంధు పిలుపునియకుండా అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఏ తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏదైతే కళింగ భవన్ లో పురుడు పోసుకున్నదో రేపు అదే 2 గంటలకు కళింగ భవన్ లో అఖిలపక్ష పార్టీలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీలను అన్ని కుల సంఘాల పెద్దలను విద్యార్థి సంఘాలను మహిళా సంఘాల నాయకులను ఇన్వైట్ చేస్తా ఉన్నాం. అదే పనిలో ఉన్నాం. రేపు ఖచ్చితంగా 2 గంటలకు అందరితోటి చర్చించిన తర్వాత ఈ రాష్ట్రంలో బలమైనటువంటి ఉద్యమానికి ఏ విధంగా ముందుకు తీసుకుపోతే రేపు భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరుగుతుందో ఆ విధమైనటువంటి కార్యాచరణ రేపు ఆ కార్యాచరణ మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మీతోటి కార్యాచరణ మేము తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీతో చెప్తాం. మహేష్ యాదవ్, మొత్తం మీద మరొక ఉద్యమం తెలంగాణలో మొదలవుతుందని భావించవచ్చా, లేక టీ కప్లో తుఫాన్ లాగా ఇది కూడా 2 రోజుల తర్వాత సమసిపోయే అవకాశం ఉందా? ఇవాళ ఎవరైతే బొట్టెంగారు మాధవరెడ్డి గారు కావచ్చు, గోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఇవాళ కేసు వేయకుండా ఇవాళ మీ అందరు కూడా తెలుసు, ఇవాళ ఎక్కడ కూడా ఊర్లల్లో గ్రామీణ ప్రాంతాలల్లో ఇవాళ వాళ్ళు రెడ్డి అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఓ అన్నదమ్ముల రిలేషన్, ఓ అక్క తమ్ముడు రిలేషన్, లేకపోతే ఓ బామ్మారిది ఇట్లా వాయు వరుసలు పెట్టుకునే కల్చర్ తెలంగాణలో ఉన్నది. కానీ ఇవాళ మీరు కేసు వేయడం వల్ల ఇవాళ రెడ్లకు బీసీలకు ఒక మధ్యలో గీత గీసే పరిస్థితి తీసుకురావడం జరిగింది. రెడ్డి జాగృతి నాయకులు వారి యొక్క కుల అహంకారం మీదంగా ఇవాళ బీసీలకు రెడ్లకు ఒక మధ్యలో ఒక గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిర్రు. ఖచ్చితంగా బీసీలు చైతన్యమైన కనీసం మమ్మల్ని వార్డు మెంబర్లు సర్పంచులు కాకుండా కూడా అయితము అంటే కూడా ఓర్చుకోలేనటువంటి వాళ్లకు రేపు తగిన బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఉద్యమం ద్వారానే మా హక్కులు సాధ్యమవుతాయి అనేది, ఈ కోర్టు ద్వారా కూడా మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటలేము. ప్రజా ఉద్యమం ద్వారానే ఖచ్చితంగా మేము రాబోయేటువంటి రోజులలో రాజ్యాధికారం చేపడతామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నామన్న. వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్ బ్రదర్. థ్యాంక్ యూ. రైట్, ఇక శివకుమార్ లాల్ గారు విన్నారు కదా మహేష్ యాదవ్ గురించి. మరి ఏంటి కాంగ్రెస్ పార్టీ స్టెప్ ఏ విధంగా ఉంటుంది? మీరు కూడా ముందుకెళ్తారా? దీనికి సంబంధించి ఏ విధంగా మీరు టర్న్ తీసుకోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 42% ఏదైతే బీసీలకు ఇస్తామని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకుందో అదే మాట మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. అండ్ మోర్ ఎవర్ ఈ బీసీ నాయకులు ఇప్పుడు ఏదైతే జాజుల శ్రీనివాస్ గారి గురించి చెప్తుండో తమ్ముడు మహేష్, ఆల్రెడీ జంతర్ మంతర్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రులతో పాటు బీసీ సంఘాలతోని జాజు శ్రీనివాస్ కూడా అక్కడ జంతర్ మంతర్ మీటింగ్ లో రావడం జరిగింది. ఆయన కూడా ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కానీ అదే ఆర్ కృష్ణయ్య గురించి ఇప్పుడు తమ్ముడు మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నా కొంచెం ఆశ్చర్యపదంగా అనిపించింది. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నాడు. ఒత్తిడి బీజేపీ మీద తీసుకురావాలి. కానీ నేను పబ్లిక్ లో పోతా, నేను ధర్నాలు చేస్తా, లేకపోతే బంద్ కాల్ ఇస్తా అంటే దానివల్ల నిర్ణయం ఎవరు తీసుకోవాలి? నువ్వు బీజేపీలో ఉన్నావు కాబట్టి బీజేపీ ప్రధానమంత్రి మీద కానీ లేకపోతే హోంశాఖ మంత్రి మీద కానీ మీ బీజేపీ నేషనల్ అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడి మీద మీరు ఒత్తిడి తీసుకురండి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉండే 42% చేస్తామని మొత్తం ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసింది. ఆపింది ఎవరు? ఆపడానికి ఇప్పుడు ఈరోజు ఒకవేళ మీరు బిల్ పాస్ చేసింది గవర్నర్ ఓకే అంటున్నా అయిపోయేది, ఆర్డినెన్స్ పాస్ చేసినా సరిపోయేది. లేదు కాదు అనుకుంటే మీరు ఎట్లయితే 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఏదైతే చేసిండ్రో అట్లా ఒక స్పెషల్ చట్టం తీసుకొచ్చి ఈ 42% కి ఓకే చెప్పండి. మీరు ఒక ఏదైతే 10% రిజర్వేషన్ ఎట్లయితే మీరు ఒక స్పెషల్ రాజ్యాంగంలో సవరణ చేసి తీసుకొచ్చిండ్రో ఇది కూడా సవరణ చేయండి. లేకపోతే దాని మీద ఒత్తిడి తీసుకెళ్ళారు ఆర్ కృష్ణయ్య. కానీ ఇటు నేను బంద్ కాల్ ఇచ్చిన, రోడ్లు బంద్ చేస్తాం, లేకపోతే షాపులు బంద్ చేస్తాం, దాంతో పరిణామం ఏమి జరుగుతుంది అనేది నేను ఆర్ కృష్ణయ్యకి మన లైవ్ సూచన సలహా ఇస్తున్నా. ఎందుకంటే మీరు అనుభవం ఉంది, ఒక బీసీ నాయకులు, ఒక బీసీ ఉద్యమకారులు అనుకోండి, లేకపోతే బీసీ గురించి మీరు మొట్టమొదటి నుంచి ఎట్లయితే మందకృష్ణ మాదిగ గారు ఎట్లయితే ఎంఆర్పిఎస్ గురించి పోరాడిండో అట్లా మీరు బీసీల గురించి మాట్లాడుతుంటారు. కానీ ఈ రోజు మీరు మందకృష్ణ గారు ఒకటే పార్టీ జాయిన్ కాకుండా ఒక ఎంఆర్పిఎస్ మీదనే ఉండిపోయిండు. కానీ మీరు ఒకసారి వైసీపీ పోయినరు, ఇంకొకసారి బీజేపీ పోయినరు, మీరు పార్టీలు మారుతుండ్రు. ఒకసారి మీరు నిజంగా కూడా 42% బీసీలకు కావాలనే చిత్తశుద్ధి
ఆర్ కృష్ణయ్యకుంటే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం మీద ముందు ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ బిల్ పాస్ చేపియండి. లేకపోతే ఏదైతే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పిన మా రాహుల్ గాంధీ గారు చెప్పిన జిస్కి ఇస్తేదారి ఉత్తి భాగ్యదారి అని చెప్పి పార్లమెంట్ లో ఏదైతే స్తంభింపజేస్తుండో దాన్ని హైజాక్ చేయడానికి మేము కులగణన జనగణన 2027 లో చేస్తామని చెప్పి ఈ రోజు బీజేపీ ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఏదైతే 10% ఈడబ్ల్యూఎస్ ఎట్లయితే తీసుకొచ్చిండ్రో అట్లనే ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి కావాల్సి చెయ్యండి. ఎందుకు వెనకాల పోతుంది బీజేపీ ప్రభుత్వం? అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బెనిఫిట్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, రేపటి దినం కాంగ్రెస్ పార్టీ హైలైట్ అవుతుంది అనే రకంగా బీజేపీ వర్గాలు ఆలోచిస్తుండ్రు కాబట్టి ఇది ఇబ్బంది చేస్తున్నారు. లేదంటే బీసీలని మొత్తానికి ఏదైతే తెలంగాణలో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే నేను బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను. బీసీ ముఖ్యమంత్రి కాదయ్యా బాబు, ఒక్కసారి బీసీ తెలంగాణ రాష్ట్రానికి ఒక శాఖకి ఒక అధ్యక్షుని చేయి బీసీని అంటే కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఉన్న బీసీని కూడా పీకి బారేసిండ్రు. ఇటువంటిది బీజేపీ ఆలోచన విధానం. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉంది. దీంతో పాటు బీఆర్ఎస్ కూడా వాళ్ళకు ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అసెంబ్లీలో బిల్ పాస్ కి మద్దతు తెలిపారు, కానీ రాజ్యసభలో వాళ్ళకు మెంబర్స్ ఉన్నారు. రాజ్యసభ మెంబర్స్ కూడా వాళ్ళ గైరాజరు చేయడానికి. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చిత్తశుద్ధి ఉంది, ఇటు బీఆర్ఎస్ కి కానీ బీజేపీకి లేదు. వాళ్ళు మొత్తానికి ప్రజలలో పోయి ఏదో కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పుకునే నైతిక హక్కు కూడా వాళ్ళకి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ లాల్ గారు లైవ్లోకి వచ్చింది. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తం మీద తెలంగాణలో బీసీ నినాదం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. విద్యార్థి సంఘాలు అయితే విని ముఖ్యమైన బీసీ నేతలంతా కూడా ఈ రిజర్వేషన్కి సంబంధించి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 42% కావాలంటున్నారు. రైట్, మొత్తం తెలంగాణలో ఏ విధంగా ఉంది పరిస్థితి తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ శివ లైవ్లో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఏంటి హైదరాబాద్లో ఏం జరుగుతుంది, మొత్తమే తెలంగాణలో ఏం జరుగుతోంది? శివ. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ కావచ్చు, ఎన్నికల సంఘం విడుదల చేసిన తర్వాత సో గ్రామాల్లో వార్డు సభ్యులు కావచ్చు, తర్వాత సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మరి ఎంపీటీసీలు కావచ్చు, అందరు కూడా మరి ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కోర్టు తీర్పు ఏదైతే 9G/పై స్టే ఇవ్వడం అయితే కావచ్చు, సో మొత్తానికి ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడడం కావచ్చు, తెలంగాణ బీసీల్లో నిజంగానే ఖచ్చితంగా ఒక అసంతృప్తి అయితే కనిపించింది. అసంతృప్తి నేపథ్యంలోనే బీసీ నాయకులు అయితే ఖచ్చితంగా మరి బీసీల విషయంలో ఇప్పటికైనా 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ విడుదల చేసిన 9G/పై కొంత ఆశ పెట్టుకున్నారు. అదే క్రమంలో వారి ఆశలు అయితే నిరాశలయ్యని చెప్పుకోవచ్చు. సో దాంతో వాళ్ళు తీవ్రంగా కూడా దీన్ని ఈ యొక్క కోర్టు తీర్పును వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్ కోర్స్ దీంట్లో మొదటి నుంచి బీజేపీ బీఆర్ఎస్ చెప్తున్నాయి పూర్తిగా చట్టబద్ధంగా మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి తప్ప ఇలా అరకొరగా జీవో విడుదల చేయడం మరి ఇది ఎప్పుడైనా చేసి ఉండొచ్చు. 22 నెలల తర్వాత కూడా మరి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు నిర్వహించకుండా కాంగ్రెస్ కాలయాపన చేసి ఇప్పుడు తాజాగా జీవో నిలవదని తెలిసి కూడా జీవో 9 ద్వారా మరి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం కావచ్చు. అదే క్రమంలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన తర్వాత సో అది హైకోర్టులో స్టే రావడంతో నిజంగా బీసీ నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించాయి. సో మొత్తానికి నిన్న హైకోర్టు దగ్గర ఒక ఉత్కంఠ భరితమైన వాతావరణం అయితే కొనసాగింది. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కావచ్చు, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కావచ్చు, చిరంజీవి లాంటి వాళ్ళు, బీసీ నాయకులంతా కూడా మొత్తానికి మరి ఇక సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేయడం కావచ్చు, సో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పడం కావచ్చు. ఖచ్చితంగా మరి ఈ యొక్క అంశంలో బీసీలు అంతా ఏకమైతాము, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఎవరిని కూడా వదిలిపెట్టమంటూ కూడా చెప్పడం కావచ్చు. ఇదే క్రమంలో రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం కావచ్చు. మొత్తానికి బంద్ ప్రభావం అంత కనిపించకపోయినప్పటికీ కూడా బీసీలో మాత్రం 42% రిజర్వేషన్ల విషయంలో నిజంగా ఒక తీవ్ర అసంతృప్తి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో మరి హైకోర్టు ప్రాంగణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేయడం ఎందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వలేటి రైట్ శివ, మొత్తం మీద ఆర్ కృష్ణయ్య చేపట్టిన ఈ బంద్కి అన్ని బీసీ సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయా, కేవలం నినాదం మాత్రమే మిగిలిపోయిందా? ఖచ్చితంగా ఇది ఒక నినాదం చాప కింద నీర్లా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది ఇప్పటికైనా అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అదే క్రమంలో తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, బీసీలంతా మరి వారికి ఎంతో
వారెంతో వారికి అంతా రిజర్వేషన్లు రావాలని మరి ఇప్పుడు ఆ ఉద్యమం ఏదైతే ఉందో తీవ్రతరమైంది. సో ఇన్నాళ్ళుగా కూడా ఖచ్చితంగా ఓట్లు మావి సీట్లు మరి అగ్రకులాలకు వెళ్తున్నాయని చెప్పి కూడా అసంతృప్తి కావచ్చు. సో బీసీలలో ఒక చైతన్యం అయితే వచ్చింది. ఆ చైతన్యం నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక దాన్ని ఆసరాగా తీసుకొని ఖచ్చితంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు చెప్పిన 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన తర్వాత మరి కాంగ్రెస్ గెలుపుకు అదొక మరి కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఏదైతే కులగణన చేసింది, ఇక అదే అంశంలో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీలో చట్టం చేసింది. ఇక కేబినెట్ లో కూడా మరి ఇక దీనికి సంబంధించి ఆమోదం తెలపడం కావచ్చు, ఇటు రాష్ట్రపతికి అటు మరి గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ చట్టం రూపంలో కూడా పంపించడం జరిగింది. అయితే బీజేపీ ఖచ్చితంగా ఈ అంశంలో సుప్రీంకోర్టు 50% నుంచి కూడా రిజర్వేషన్ల ఒక తీర్పు ఉంది కనుక సో మొత్తానికి ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు మరి 25% రిజర్వేషన్లు ఉన్నాయి, 42% బీసీలకు ఇస్తే ఓవరాల్ గా 67% ఏదైతే ఉందో హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ సీలింగ్ ఏదైతే మరి ఆ పరిమితి దాటిపోతుంది కనుక అదే అంశంలో రాష్ట్రపతి కావచ్చు, మరి ఆ గవర్నర్ కావచ్చు ఈ అంశంలో కొంత హోంశాఖకు పంపించడం కావచ్చు, తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా అది పెండింగ్ లో పెట్టడం మనం చూసినాం. ఇదే నేపథ్యంలోనే ఇక గత్యంతరం లేక కాంగ్రెస్ ప్రభుత్వం 9 జీవోతో ఖచ్చితంగా మరి ఈ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు మరి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పిన నేపథ్యంలో సో మొత్తానికి ఇదే అంశం మరొకసారి కూడా హైకోర్టు పరిధిలోకి రావడం కావచ్చు. సో దాంట్లో 42% విషయంలో మరి బీసీల రిజర్వేషన్ లో క్లారిటీ రాకపోవడం కావచ్చు, మరి అయితే మరొకసారి కూడా బీసీలంతా ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో సో మొత్తానికి 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో 9th షెడ్యూల్లో కాదు 9th షెడ్యూల్లో చేరిస్తేనే జీవో 9 ద్వారా మాత్రం కాదు 9th షెడ్యూల్లో చేరిస్తేనే అవకాశం ఉంటుంది కనుక గతంలో మరి తమిళనాడు ప్రభుత్వం ఏదైతే మరి కేంద్రంలో ఉన్న అప్పుడు మరి పివి నరసింహారావు సర్కార్ను ఎలాగైతే ఒప్పించి మరి 9th షెడ్యూల్లో చేర్చుకొని వాళ్ళు ఇప్పటికీ కూడా తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు అమలు అవుతున్న తీరుగానే ఇక్కడ కూడా అదే క్రమంలో చేయాలనే డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ఈ విషయంలో బీజేపీ కాంగ్రెస్ ఇచ్చిన హామీకి మేమెందుకు చేస్తామనే ధోరణి కూడా చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ లు ఈ యొక్క బీసీల రిజర్వేషన్ల విషయంలో ఎవరి రాజకీయాలకు వాళ్ళు కొంత చేస్తున్నారు. రెండు పార్టీలు కూడా బీసీల విషయంలో చిత్తశుద్ధి లేదని చెప్పి కూడా బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బీసీ నాయకుల ఖచ్చితంగా బీసీ నాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక రాజకీయ పార్టీ స్థాపించాలి, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. సో ఇటు బీజేపీతో కావచ్చు అటు కాంగ్రెస్ తో బీసీలకు 42% రిజర్వేషన్లు మరి ఇది వచ్చే పరిస్థితి లేదని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళేటి రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు బీసీల రిజర్వేషన్ సెంటర్ పాయింట్గా జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడంపై బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాజకీయ పార్టీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవో జారీ చేసిన వెంటనే కోర్టులో పిటిషన్ వేసినా స్టే విధించకుండా నోటిఫికేషన్ విడుదల తర్వాత నిలిపివేయడాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీల తీరు నిరసిస్తూ బంద్కు కూడా సిద్ధమయ్యారు.